కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితులు దొరికారు. ఇన్స్టా రీల్ చూసే ఒక క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లి మర్డర్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే ఈ నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు పోలీసులు. కొండాపూర్ నుంచి రాంచీకి క్యాబ్ బుక్ చేసుకున్నారు హర్ష. రాంచీలో నిందితుల్ని డ్రాప్ చేశాడు క్యాబ్ డ్రైవర్. రేణు హత్య గురించి ఒక ఇన్స్టా రీల్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు క్యాబ్ డ్రైవర్. ఢిల్లీ ఫరీదాబాద్ లో నిఖిల్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాంచీలో మరో 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. రేణు అగర్వాల్ హత్యకు ముందు తూప్రాన్ లో ఒక మందు పార్టీ చేసుకుంది ఈ హర్ష గ్యాంగ్. పార్టీలో మొత్తం 9 మందిని గుర్తించారు పోలీసులు. మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. జ్యోతి, ఈ మర్డర్ కేసులో 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 మనకు తెలుసా, 3వ వ్యక్తి ఎవరు? అతని ప్రమేయం ఏంటి? రైట్ ప్రతిభ, తీవ్ర సంచలనం సృష్టించినటువంటి రేణు అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి రాంచీలో ఒక 2ని కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరొక వైపు నిఖిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా వీళ్ళు హత్య కంటే ముందు ఒక పార్టీని కూడా కండక్ట్ చేసుకున్నారు. మెదక్లో ఉన్నటువంటి తూప్రాన్లో ఒక ఫామ్ హౌస్లో పార్టీని కండక్ట్ చేసుకున్నారు. ఆ పార్టీలో 9 మందిలో కూడా నిఖిల్ ఒకటిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తర్వాత దాదాపు అది వారం రోజుల క్రితం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పథకం ప్రకారమే రేణు అగర్వాల్ని ఈ నెల 10వ తారీఖున హత్య చేసిన తర్వాత ఆ స్కూటీ తీసుకొని ఏదైతే హఫీజ్పేట్కి వెళ్ళారో హఫీజ్పేట్కి వెళ్ళిన తర్వాత ఎంఎంటీఎస్కి సంబంధించినటువంటి ఒక టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులంతా కూడా డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఒక క్యాబ్ను బుక్ చేసుకొని అక్కడ నుంచి నేరుగా వాళ్ళు రాంచీకి వెళ్ళారు. రాంచీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి దాదాపు సిసిఎస్ టీంతో పాటు టాస్క్ ఫోర్స్ టీం, కుకట్పల్లి పోలీసులు కూడా దాదాపు 10 బృందాలు ఆయా ప్రాంతాల్లో గాలించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాంచీలో ఎవరైతే హర్షతో పాటు రోషన్ ఈ 2ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికంటే ముందు ఏదైతే ఫామ్ హౌస్లో ఒక వాళ్ళు పార్టీ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పార్టీలో కూడా ఈ యొక్క 9 మందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, అంతేకాకుండా ఎక్కడైతే వీళ్ళు ఎంఎంటీఎస్కి ట్రైన్కి వెళ్లాల్సినటువంటి వాళ్ళు టికెట్స్ తీసుకొని అక్కడ పోలీసుల్ని దారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేసి అక్కడి నుంచి క్యాబ్లో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ క్యాబ్కి పదే ఆ క్యాబ్ డ్రైవర్ నుంచి కాల్స్ రావడము, అంతేకాకుండా వీళ్ళు ఏవైతే వీళ్ళ ఫోన్ల ద్వారా వేరే వాళ్ళకి కాల్ చేసినటువంటి దాంట్లో ఈ క్యాబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఎక్కువగా ఉండడం, దీంతో మొదటగా క్యాబ్ డ్రైవర్ని వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా కూడా క్యాబ్ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో కూడా వాళ్ళు రాంచీకి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ స్కూటీతో పరారైనటువంటి ఆ విజువల్ చూస్తున్నామో, ప్రస్తుతానికి ఈ స్కూటీ అయితే 2 రోజుల క్రితమే దీన్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ కోర్టులో ప్రొడ్యూషన్ చేసిన తర్వాత తిరిగి ఇక్కడ హైదరాబాద్కి తీసుకొని వస్తారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.